క్రీస్తు ఉపమాన బోధలు అనే కార్యక్రమంలోని రైతు పంట అనే ఎపిసోడ్కి మీ అందరికీ కూడా స్వాగతం. ఈరోజు ఈ రైతు పంట అనే ఉపమానంలో మనం చాలా ముఖ్యమైన విషయాలు తెలుసుకోబోతూ ఉన్నాం. ఆ విషయాలు మనకు తెలియజేయడానికి గాను పాస్టర్ గారు వాళ్ళు మనతో ఉన్నారు. వాళ్ళని ఆహ్వానిస్తూ మనం ముందు కార్యక్రమంలోనికి వెళ్దాం. పాస్టర్ మనురాజా గారు, పాస్టర్ సైమన్ పాల్ గారు, మీ ఇద్దరికి కూడా ఆహ్వానం అండి. మాకు గడిచిన ఎపిసోడ్స్లో మీరు చాలా విషయాలు ఉపమానాల గురించి చెప్పారు. అందులో ఈ ఎపిసోడ్లో ప్రత్యేకంగా రైతు పంట అనే ఎపిసోడ్ గురించి మనం చర్చించుకోబోతున్నాం. అయితే అందులోకి వెళ్ళబోయే ముందు ఒకసారి ఈ ఉపమానంలో ఏముంది అనే విషయాన్ని మనం చదువుకుందామండి. మార్కు సువార్త 4వ అధ్యాయము 26 నుండి 29 వరకు ఈ ఉపమానం ఉందండి. మరియు ఆయన, ఒక మనుష్యుడు భూమిలో విత్తనములు చల్లి రాత్రింబగళ్ళు నిద్రపోవచ్చు మేల్కొనుచు ఉండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలిచి పెరిగినట్లే దేవుని రాజ్యం ఉన్నది. భూమి మొదట మొలకను, తరువాత వెన్నును, అటు తర్వాత వెన్నులో ముదురు గింజలను తనంతట తానే పుట్టించును. పంట పండినప్పుడు కోతకాలము వచ్చినదని సేద్యగాడు వెంటనే కొడవలి పెట్టి కోయునని చెప్పెను. ఇది ఈ ఉపమానంలో ఉంది పాస్టర్ గారు. అయితే ఇందులో మొదటి ప్రశ్న ఏంటంటే, రైతు పంట అనే ఈ ఉపమానంలో సేద్యగాడు, విత్తనం ఎవరు, కోసేది ఎవరు, దీనికి సాదృశ్యం ఏంటి? చాలా చక్కటి ప్రశ్న. ఈ ఉపమానం మనం ఒకసారి మళ్ళీ క్షుణ్ణంగా గమనించినప్పుడు, ఒక వ్యక్తి ఏమో విత్తనాలు నాటారు, వ్యవసాయదారుడు అనుకోవచ్చు, ఆయన రైతు అనొచ్చు మనం. సో ఆయన విత్తనాలు నాటిన తర్వాత ఆయన పని ఏంటి అని అంటే, ఇంటికి వెళ్తున్నారు, వస్తున్నారు, ఆయన చేయాల్సిన బాధ్యతలు చేస్తూ ఉన్నారు. ఈలోపు ఆ విత్తనం తనంతట తానే మొలిసి పెద్దగా అయ్యి, తర్వాత అది పెద్ద మొక్కలాగా తయారై దాంట్లో నుంచి వెన్నులు వచ్చాయి, అంటే జొన్నలు సంబంధించి కంకులు లాంటివి అన్నమాట. సో అవి వచ్చినవి, అవి కూడా ముదిరి గింజలు కూడా తయారయ్యాయి. అప్పుడు ఇంకొక వ్యక్తి వచ్చి వాటిని కోస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇది ఎవరికి సాదృశ్యంగా ఉంది అని అంటే, సేద్యగాడు ఎప్పుడు కూడా వ్యవసాయదారుడు ఎవరనంటే క్రీస్తు. ఆయనే మంచి వ్యవసాయదారుడుగా ఉన్నారు. మొదటి నుంచి కూడా మనకి ఈ ప్రకృతి పాఠాలు మనం నేర్చుకుంటా ఉన్నాము. ప్రకృతి ద్వారానే మళ్ళీ ఇంకా కొన్ని ఆధ్యాత్మిక విషయాలు యేసుక్రీస్తు మనతో బోధించాలనుకుంటున్నారు. ఇక్కడ ఈ సేద్యకారుడు అంటే మనం ఒక సేవకుడిగా కూడా మనం చూడొచ్చు. దేవుని వాక్యం చెప్పే సేవకుడిగా కూడా మనం గమనించవచ్చు. అయితే సేవకుడిగా ఈ సేద్యగాడిని మనం గమనించినప్పుడు, ఒక సేవకుడు ఏం చేస్తారు, విత్తనము విత్తుతూ ఉన్నారు. విత్తనం విత్తి తర్వాత ఆయన ఇంటికి వెళ్తున్నారు, వస్తున్నారు. కానీ కొన్ని రోజులకి ఆ విత్తనం అంటే ఒక వ్యక్తికి వాక్యం అనే విత్తనాలు చల్లినప్పుడు ఆ వ్యక్తిలో ఈ వాక్యం ఎదిగే విధానాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇంకా చివరికి ఏం జరుగుతుంది, ఆ వ్యక్తికి ఒకసారి వాక్యంలో మనం గమనించినప్పుడు, ఈయన ఆశ్చర్యకరమైన ఒక సర్వశక్తి కలిగిన ప్రభువు మీద ఆధారపడి విత్తనాలు విత్తుతూ ఉన్నారు. ఈ విత్తనాలన్నీ కూడా పెరిగి పెద్దవైనాక వాటిని కొయ్యాల్సిన టైం కూడా వస్తూ ఉన్నది. ఈ కోత అనేది దేనికి సూచనగా ఉంది అని అంటే, దేవుని యొక్క తీర్పుకు సూచనగా ఉంది. సో మీరు అడిగిన ప్రశ్నకి, సేద్యకారుడేమో ఒక సేవకుడు, తర్వాత విత్తనమేమో విశ్వాసులు, వాక్యము, తర్వాత దీన్ని కోసేది ఎవరు అని అంటే యేసుక్రీస్తు. ఆయన తీర్పుకు సంబంధించిన ఆ సమయం గురించి ఇక్కడ రాయబడి ఉన్నట్టుగా మనం గమనించవచ్చు. ఇదంతా కూడా దేవుని యొక్క తీర్పుకు, రాకడకు సూచనగా మనం గమనించవచ్చు. చాలా చాలా బాగా చెప్పారండి పాస్టర్ గారు. మరి మీరు ఇప్పుడు చెప్పండి, అసలు ఈ ఉపమానంలో ఒక మాట, స్పెసిఫిక్గా ఒక మాట ఉంది, వారికి తెలియని రీతిగానే మొలిచి అనే ఒక మాట ఉందండి. అది దాని గురించి ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అవునండి, 28వ వచనంలో చూసుకున్నట్లయితే, విత్తనము చల్లి రాత్రింబగలు నిద్రపోవచ్చు మేలుకొనుచు ఉండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలిచి పెరిగి ఆ రీతిగానే దేవుని ఆ రాజ్యం కూడా విస్తరింపబడుతుంది అని చెప్పేసి మనకి వాక్యంలో రాయబడతా ఉంది. ఇక్కడ సేవకుడు, ఇందాక పాస్టర్ గారు చెప్పారు, ఎవరు అనంటే ఈ ఫార్మర్ ఎవరు, రైతు ఎవరు అనంటే సేవకుడు, లేదంటే మనిషి కుమారుడు. మనకి ఎలా అంటే, దేవుడు ఆల్రెడీ మనకి ఒకళ్ళకి విత్తనం జల్లారు. ఆ విత్తనం ఎవరంటే పాస్టర్ గారు అనుకోవచ్చు. ఆ తర్వాత ఈ పాస్టర్ గారు ఏం చేయాలి, ఇంకొక విత్తనాన్ని చదవాలి, సేవకుల్ని, దేవుని రాజ్య పరిచారకుల్ని తయారు చేస్తూ వెళ్ళాలి. మనకి మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మనకి ఇచ్చిన ఆజ్ఞ అది ఏంటంటే,
భూదిగంతముల వరకు వెళ్ళి స్వార్థ ప్రకటిస్తూ శిష్యులుగా చేయాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు నేను నన్ను శిష్యునిగా చేశాక ఇప్పుడు నా బాధ్యత ఏంటంటే నేను ఇంకొకరిని శిష్యునిగా చేయాలి. ఎవరిని చేయాలంటే తెలిసిన వాళ్ళు కాదు, ఎక్కడైతే సువార్త లేదో అక్కడికి వెళ్ళి శిష్యులుగా చేస్తూ ఈ సువార్తను ప్రకటిస్తూ ఉండాలి. అయితే ఇక్కడ మన బాధ్యత ఏంటంటే ప్రకటిస్తూనే ఉండాలి, సువార్త చేస్తూనే ఉండాలి, చెప్తూనే ఉండాలి. ఒక దగ్గర ఆగిపోవాలనేది దేవుని ఉద్దేశం కాదు. ఇక్కడ విత్తనం తర్వాత ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రాత్రింబగలు నిద్రపోవచ్చు మేలుకుంటూ ఉన్నాడు. ఇక్కడ మనం ఈ విశ్వాసి మారిండా లేదంటే ఈ విశ్వాసి అర్థం చేసుకున్నాడా అని అక్కడే కూర్చొని అక్కడే వాళ్ళ దగ్గరే ఉండి వాళ్ళ ఇంట్లోనే ఉండి వాళ్ళ దగ్గరే సమయాన్ని వృధా చేసుకోవడం అని కాదు. ఇక్కడ నాటుతూ ఉండాలి, ఇక్కడ చెప్తా ఉండాలి, వెళ్ళాలి, ఇక్కడ చెప్తా ఉండాలి, మళ్ళీ మన పని చూసుకోవాలి, నిద్రపోవాలి, ఉదయాన్నే లెగాలి, మళ్ళీ మనం విశ్వాసంలో బలపరచబడుతూ ఇతరుని బలపరుచుతూ ఉండాలి. ఇక్కడ మీరు అడిగిన ప్రశ్న చూసుకున్నట్లయితే వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలకెత్తుతుందని చెప్పేసి వాక్యంలో ఉంది, ఈ ఉపమానంలో ఉంది. ఇప్పుడు తెలియని రీతిగా విశ్వాసం ఎలా పెంపొందించబడిద్ది అంటే మనం ఎప్పుడైతే విత్తనం వేస్తున్నామో, నువ్వు పరిచారకుడిగా, సేవకునిగా, లేదంటే దేవుని శిష్యునిగా నువ్వు ఎప్పుడైతే విత్తనం వేస్తున్నావో, ఇతరుల్లో వాక్యం చెప్తున్నావో ఇతరులకి, అప్పుడు కార్యం జరిగించేవాడు దేవుని ఆత్మ. యేసుక్రీస్తు ప్రభుల వారు అదే చెప్తారు. ఆయన వెళ్ళిన తర్వాత మనకి బోధించే పరిశుద్ధాత్మని మనకి పంపిస్తారని చెప్పేసి, సత్యం నుంచి సర్వసత్యంలోకి నడిపిస్తారని చెప్పేసి వాక్యంలో రాయబడింది. ఇప్పుడు మనలో కార్యం జరిగించేది, నీలో కార్యం జరిగించింది ఇది పరిశుద్ధాత్మ దేవుడే, ఇతరులో కార్యం జరిగించేది కూడా పరిశుద్ధాత్మ దేవుడే. కాబట్టి మనం ఇప్పుడు వాక్యం చెప్పానే మారలేదే, వాళ్ళకి ఇంకా సత్యం తెలిసిందో లేదో ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మనం చెప్పాలి, దేవునికి వదిలేయాలి. మన బాధ్యత ఏంటి? మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి. వాళ్ళ దగ్గరికే పోయి వాళ్ళకే మనం మళ్ళీ చెప్తా ఉంటే వాక్యం ఏమైపోద్ది అంటే ఎక్కసం అయిపోద్ది. ఒక చెట్టుకైనా సరే నీళ్ళు ఎక్కువ పోస్తే ఏమైందంటే అది ఎక్కసమై చచ్చిపోద్ది. విశ్వాసాన్ని చంపేసేవారిలాగా కాదు, వాక్యాన్ని చెప్పి వారికి అర్థమైందో లేదో అర్థమయ్యే విధంగా మనం చెప్పడం, తర్వాత మన వంతు ప్రార్థన మనం వాళ్ళ గురించి మనం చేస్తూనే ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఆ కార్యాన్ని జరిగిస్తాడు ఖచ్చితంగా. ఇక్కడ తెలియకుండానే వాళ్ళ కార్యం జరిగి ఈ రాజ్య సువార్త అనేది విస్తరించబడింది. వీళ్ళ దగ్గర నుంచి ఇతరులకి, ఇతరుల దగ్గర నుంచి ఇంకితరులకి, అలా ఈ విస్తరణ అనేది ఆగకుండా జరుగుతూనే ఉండే ప్రక్రియ అన్నమాట. చాలా చాలా అద్భుతంగా చెప్పారండి. మరిన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు చిన్న విరామం తీసుకొని మళ్ళీ వచ్చేద్దాం. చూస్తూనే ఉండండి. మరిన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు చిన్న విరామం తీసుకొని మళ్ళీ వచ్చేద్దాం. రైతు పంట అనే ఎపిసోడ్కి మీ అందరికీ కూడా తిరిగి స్వాగతం అండి. మరిన్ని విషయాలు మనం పాస్టర్ గారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం రండి. పాస్టర్ గారు, ఇప్పటిదాకా కూడా విత్తేవాడు, విత్తనం అంటూ చాలా విషయాలు మాట్లాడుకున్నాం. అయితే ప్రత్యేకంగా ఇప్పుడు ఈ ఉపమానం ప్రకారము విత్తేవానికి ఉన్న బాధ్యతలు ఏంటి? ఓకే, చాలా మంచి ప్రశ్న అండి. ఇక్కడ ఒక వ్యవసాయదారుడి బాధ్యతల గురించి మనం చెప్తా ఉన్నాం. లేదా ఒక విత్తేవాడిని ఎవరితోటి పోలుస్తున్నట్టు ఒక సేవకుని తోటి కూడా మనం పోల్చి చూడడం జరుగుతూ ఉంది. తర్వాత యేసుక్రీస్తు కూడా ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన కూడా కొన్ని విత్తనాలు విత్తారు రాజ్య సువార్త గురించి. అక్కడ ఎంతమంది అంగీకరించారు అని అంటే చాలా తక్కువ మంది. ఆయన భోజనం పెట్టినప్పుడు 5,000 మందికి పైగా ఉన్నారు అక్కడ. భోజనం అయిపోయింది, ఆయన కొండ మీద ఉండి ప్రసంగం చేశారు, అయిపోయిన తర్వాత ఆయన వెంబడించింది ఎంతమంది అని అంటే చాలా తక్కువ మంది. లేదా ఆయన ద్వారా స్వస్థత పొందుకున్న వాళ్ళు కూడా అందరు వెంబడించారా అంటే లేదు, ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయారు. అంటే యేసుక్రీస్తు అయినా సరే, లేదా ఆయన సువార్త చాటి చెప్తూ ముందుకు వెళ్ళిన అపోస్తలులు అయినా సరే, లేదా ఆయన తర్వాత వచ్చిన చర్చ్ ఫాదర్స్ కావచ్చు, ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ఉన్న దైవ సేవకులు కావచ్చు, సువార్త పరిచారకులు కావచ్చు, ఎవరైనా సరే వాక్యం చెప్తా ఉంటే అందరూ కూడా వింటారనేది లేదు, అసాధ్యం. అది ఖచ్చితంగా జరగదు. అయితే ఇక్కడ యెషయా గ్రంథము మనకి ఏం చెప్తా ఉందంటే, ఉదయమందు విత్తనం విత్తుము, అస్తమయమందు నీ చెయ్యి వెనక తీయక విత్తుము అని మనకి ఇక్కడ రాయబడి ఉంది. అదేవిధంగా యెషయా గ్రంథం 55వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఇక్కడే ఉందంటే, నా నోట నుండి వచ్చు వచనమును నిష్ఫలముగా నా యొద్ద మరలక అది నాకు అనుకూలమైనది అని నెరవేర్చును అని ఇక్కడ రాయబడి ఉంది. నేను పంపిన కార్యమును సఫలం చేయును అని కూడా ఇక్కడ రాయబడి ఉంది. అంటే మనము విత్తనము విత్తుతున్నప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటి అని అంటే, ఖచ్చితంగా నాకు ఒక రైతుకి ఏ విధంగా అయితే ఆలోచన ఉంటుందో, ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు మనకున్న ఒక వ్యవసాయదారుడు తనకున్న ఒక ఎకరం తోటి
తనకు తెలుసు అందులో ఒకవేళ ఫుల్ ఫ్లెడ్జెడ్గా 100 బస్తాలు పండినా కానీ తనకున్న అప్పులు పూర్తిగా తీరవని ఆ వ్యవసాయదారుడికి తెలుసు. లేదా తనకి ఆ 100 బస్తాలు వచ్చినా కానీ గిట్టుబాటు ధర ఉంటుందా లేదా అనేది కూడా తెలియదు. అయినప్పటికీ కూడా వ్యవసాయమే చేస్తున్నాడు. తనలో ఉన్న ఆశ ఏంటి అని అంటే తన కుటుంబాన్ని తను పోషించగలగాలి, నలుగురికి తను భోజనం పెట్టాలి. ఇది ఒక రైతులో ఉండే ఆలోచన విధానం అన్నమాట. సో దానికోసం ఆయన ఎండలో వెళ్ళడానికి ఇష్టపడతారు, చలైనా సరే చలికి వణుకుతూ కూడా పని చేయడానికి ఇష్టపడతారు. ఒక పక్క ముళ్ళు గుచ్చుకుంటున్నా కానీ ఒక పక్క రాళ్ళు తగిలి రక్తం గారుతున్నా సరే పని మాత్రం ఆపరు. నేను ఒక వ్యవసాయదారుడి ప్రైజులాడని చెప్తూ షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు ఆయన చేయబట్టుకుంటే మొత్తం చాలా రఫ్గా మొత్తం పగిలినట్టు తెగినట్టు రకరకాల గీతలు. ఇప్పుడు నాకున్నట్టు ఈ గీతలు ఏమి ఆయన చేతులు కూడా కనపడట్లేదు. అంటే ఆయన ఎంతగా పని చేశారు అని అంటే ఆయన కాళ్ళు మొత్తం రఫ్గా అయిపోయినాయి. ఎలా అని అంటే ఆయన చేసిన కష్టం అది. సో ఇది ఒక వ్యవసాయదారుడికి ఉన్న బాధ్యత. ఇక్కడ ఒక సేవకునికి కూడా అట్లాంటి బాధ్యతే ఉన్నది. దేవుని వాక్యము విత్తనాలుగా చల్లే సేవకులకు కూడా అదే బాధ్యత ఉన్నది. ఆయన తిరిగి నాకేదో వస్తుందని ఆశ మాత్రం తనలో ఉంటుంది. అంటే ఈయన విత్తిన విత్తనము ప్రతిదీ కూడా మొలకెత్తుతుంది అనే ఆశ, కానీ తిరిగి ఆయనకి ఏదో ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుందని ఏ సేవకుడు కూడా ఆశపడ్డండి. ఆశపడడం కూడా సరైన పద్ధతి కాదు. ఎందుకంటే ఇక్కడ మనం ఆత్మల రక్షణ కోసమే మనం పోరాటం చేస్తున్నాం, కానీ వాళ్ళు ఏదో మనకి ఇస్తారు అనేది ఏ సేవకుడు కూడా లక్ష్యం ఉంచకూడదు కూడా. ఇంకా మనం గమనించినప్పుడు పిడికెడు విత్తనములు చేతబట్టుకొని ఏడ్చుచూ పోయి విత్తువాడు సంతోషగానము చేయొచ్చు పనులు మోసుకొని వచ్చునని కీర్తన 126:6లో ఉన్నది. అంటే మనం విత్తనాలు వెదజల్లడానికి ఆ టైంలో చాలా ఒత్తిడి ఉంటుంది, చాలా ఇబ్బంది ఉంటుంది, కన్నీళ్ళు కార్చుతూ విత్తనాలు విత్తాల్సిన పరిస్థితి వస్తుంది. తర్వాత ఆ విత్తిన విత్తనాలు మంచిగా రావాలని చెప్పని కూడా ప్రతి అనుదినము కూడా ఒక రైతు ప్రార్థన చేసినట్టు సేవకుడు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అక్కడ మెల్లగా మొలకెత్తడం అనేది ప్రారంభమవుతుంది. సో దీంట్లో ఈ సేవకునికి తెలుసు ఖచ్చితంగా తను కన్నీళ్లు విడచాల్సిందే. కన్నీళ్లు విడవకుండా కష్టం లేకుండా అక్కడ ఫలితం అనేది మనకి రాదు. ఇది సేవకుల మీద ఒక రైతు మీద ఉన్న బాధ్యత అని చెప్పొచ్చండి. చాలా అద్భుతంగా చెప్పారు పాస్టర్ గారు. మరి పాస్టర్ గారు ఇప్పుడు మీరు చెప్పండి. ఇప్పటిదాకా ఏమో పాస్టర్ గారు విత్తేవాడికి ఉన్న బాధ్యతలు ఏంటనే చెప్పారు, కానీ ఆ విత్తిన తర్వాత ఆ గింజకి ఉండాల్సిన బాధ్యతలు, ఆ విత్తనానికి ఉండాల్సిన బాధ్యతలు ఏంటో మీరు చెప్పండి. చాలా మంచి ప్రశ్న అండి. ఇందాక పాస్టర్ గారు చెప్తూ వచ్చారు, విత్తే వాళ్ళు స్వార్థ ప్రకటించాలి, ఆయన దేవునికి శిష్యులుగా చేసుకుంటూ రావాలి, దేవుని మాటలు ఇతరులకి చెప్తూ రావాలనేది విత్తేవానికి ఉన్న ఆ ఉపమానం ఒక ఉద్దేశం. ఇప్పుడు ఈ విత్తనానికి ఉన్న ఈ ఉద్దేశం దీన్ని ఎలా చెప్పాలంటే దానికి ఉండే స్వభావం ఎలాగ ఉండాలి. ఇప్పుడు ఒక విత్తనం ఉందంటే అది మట్టిలో పెట్టినప్పుడు నీళ్లు పోసినప్పుడు మొలక రావడం దాని స్వభావం. మొలక రాకుండా చచ్చిపోతుంది, మొలక రాకుండా అది అట్లా మూడు బారిపోతుందంటే ఆ విత్తనం ఇంకా అవసరం లేదు రైతుకి. అప్పుడు ఏమైంది, అది దున్నేసినప్పుడు మళ్ళా అది ఆ దున్నుల్లోనే వెళ్ళిపోద్ది, మట్టిలో కలిసిపోద్ది. ఎప్పుడైతే ఈ విత్తనము నీటి ద్వారా మట్టిలో ఉండి మొలకైతే వచ్చిందో అప్పుడే దానికి ఒక ఫలం అనేది ఉంటుంది, దానికి ఒక ఫలితం అనేది ఉంటుంది. ఇప్పుడు సేమ్ అలాగనే ఒక సేవకుడు కానీ ఒక పరిచారకుడు కానీ లేదంటే ఒక దేవుని గురించి తెలుసుకున్న సాధారణమైన వ్యక్తి అయినా సరే అతను ఎలా వాక్యం చదివి తెలుసుకున్నాడో, లేదంటే టీవీలో చూసి తెలుసుకున్నాడో, లేదంటే కరపత్రికలు చదివి తెలుసుకున్నా సరే, తెలుసుకొని అందులో సత్యం ఉండదని నమ్మి ఆ సత్యాన్ని ఇతరులకు బోధించేటప్పుడు బోధింపబడిన వాడు, ఇప్పుడు పాస్టర్ గారు ఉన్నారు, పాస్టర్ గారు సత్యం ఏదో ఉందని తెలుసుకొని నా దగ్గరికి వచ్చి ఇది సత్యం అంట, ఇందులో సత్యం ఉందంట అని నాకు చెప్పినప్పుడు దాన్ని పరిశోధించి అది సరైనది, అది నీతి మార్గము, దాంట్లో సత్యం ఉన్నదని నేను గ్రహించినప్పుడు దాన్ని నేను అంగీకరించాలి. ఎందుకంటే అందులో ఏముంది, సత్యం ఉంది, అందులో ఏమి లేదు, అబద్ధం లేదు. అబద్ధం లేని దాన్ని సత్యం ఉన్నదాన్ని నేను అంగీకరించినప్పుడు ఖచ్చితంగా దానికి తగిన మేలు నేను పొందుకుంటా. అది భూమి మీద అయినా అవ్వచ్చు, నేను చనిపోయిన తర్వాత అయినా అవ్వచ్చు. దేవుని ఉద్దేశం అదే కదండి, రాజ్య సువార్త అందరికీ ప్రకటించబడాలి, పరలోక రాజ్యం గురించి అందరూ తెలుసుకోవాలి, అక్కడ ఏముంటుంది అనేవి ప్రకటించడం, అక్కడ ఉండే అందరూ కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే యేసుక్రీస్తు ప్రభుల వారు దీన్ని మనకు ప్రకటిస్తూ ఉన్నారు. మనం యెషయా గ్రంథము 55:11 చూసుకున్నట్లయితే, విత్తువానికి విత్తనము తిను భుజించువానికి ఆహారం ఎలాగూ చిగుర్చి వర్ధిల్లునో అలాగనే నా నోటి నుండి వచ్చు మాటలు కూడా ఉండునని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంటే తినేవానికి ఇప్పుడు మొలక ఎవరైతే వేస్తున్నారో
వాళ్ళకి ఏమవుతుంది, పంట వస్తుంది. విత్తనం వేసేవారికి ఆహారంగా కావాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని కొనుక్కుంటారు, లేదంటే సేద్యం చేసుకొని వండుకొని తింటారు. ఏమైతుంది, తిన్నప్పుడు నువ్వు శక్తి పొందుకుంటున్నావు, విత్తనం వేసినప్పుడు ఏమవుతుంది, పంట పొందుకుంటా ఉన్నావు. అలాగనే దేవుడి నోటి నుంచి వచ్చే మాటలు కూడా ఖచ్చితంగా చిగురిస్తాయి, ఫలిస్తాయి అని చెప్పేసి వాక్యంలో రాయబడతా ఉంది. ఇక్కడ విత్తేవాడు ఆపకూడదు, విత్తనం కూడా ఆగిపోకూడదు. ఈ విత్తేవాడు వచ్చి ఆ విత్తనానికి నీరు పోసినప్పుడు, సేద్యం చేసినప్పుడు ఖచ్చితంగా ఈ విత్తనం చిగురించాలి. పరిశుద్ధాత్మ దేవుని కార్యం మనలో జరిగినప్పుడు ఇది సరైనది అనే ఒక అవగాహన మనకు వచ్చినప్పుడు దాన్ని ఖచ్చితంగా మనం అంగీకరించాలి. చాలా చాలా అద్భుతంగా చెప్పారు పాస్టర్ గారు. మరిన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు చిన్న విరామం తీసుకొని మళ్ళీ వచ్చేద్దాం. చూస్తున్నారు కదండి, ఎంతో చక్కగా చాలా అద్భుతమైన విషయాలను మనం తెలుసుకుంటూ ఉన్నాం. మరిన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు చిన్న విరామం తీసుకొని మళ్ళీ వచ్చేద్దాం. విత్తనం పంట అనే ఎపిసోడ్కి మీ అందరికీ కూడా తిరిగి స్వాగతం అండి. మరిన్ని విషయాలు పాస్టర్ గారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం రండి. పాస్టర్ గారు, మరి ఇప్పటి వరకు కూడా విత్తే వాళ్ళ గురించి, విత్తనాల గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు ఇంకో ప్రశ్న ఏంటంటే, విత్తనం మొక్కలా ఎదిగి ఫలించిన తర్వాత ఏం చేయాలి? చాలా చక్కటి ప్రశ్న అండి. ఈ ప్రశ్నలోనే చాలా ఆంతర్యం ఉంది. మనం గమనించినప్పుడు ఒక విత్తనము ఎవరికి సూచనగా ఉందంటే, ఎదుగుతున్న ఒక క్రైస్తవ విశ్వాసికి సూచనగా ఉంది, లేదా ఒక ఎదుగుతున్న సంఘానికి, అభివృద్ధి చెందుతున్న ఒక వ్యక్తికి, తన కుటుంబానికి, ఎదుగుతున్న మంచిగా డెవలప్మెంట్లో ఉన్న వారికి ఇది సూచనగా ఉంది. అయితే ఒక విత్తనం ఎదిగి ఫలించిన తర్వాత మొదట నాటేటప్పుడు అది నార్మల్ ఒక గింజలాగా, విత్తనంలాగా నాటాం. అది ఎలాంటి శబ్దం లేకుండా తనంతట తానే అది పెరిగి పెద్దదైపోయింది అని మనం అనుకుంటా ఉంటాం. కానీ రైతుకు కూడా తెలియదు అది ఎలా మొక్కగా మారింది. తర్వాత ఆయన చూస్తూ ఉండగానే ఎటువంటి శబ్దం లేదు, ఏ విధమైన ఆడంబరం లేకుండా ఒక మొక్క ఎదిగింది. అదొక ఎత్తు వరకు ఎదిగే వరకు కూడా అక్కడ ఒక గింజ నాటబడి ఉందన్నది చూసే వాళ్ళకు కూడా ఎవరికి కూడా తెలియదు. అదొక ఎత్తుకు ఎదిగిన తర్వాత అందరి దృష్టి దాని మీద పడుతూ ఉంటుంది. అరే భలే ఎదుగుతుంది కదా అని అందరూ అనుకుంటూ ఉంటారు. సో ఎదిగింది, ఆ మొక్క బాగా పెరిగింది, దాంట్లో కూడా దానికి కావాల్సిన కంకులు, వెన్నులు వచ్చాయి, తర్వాత ఆ గింజలు కూడా ముదిరాయి. వాట్ నెక్స్ట్? ఈ మొక్క ఇతరులకు ఆహారంగా మారాలి, ఈ గింజలు ఇతరులకు ఆహారంగా మారాలి. అంటే ఇది ఒక సంఘంకి మనం పోల్చి చెప్పుకున్నాం అనుకోండి, లేదా ఒక కుటుంబానికి పోల్చి చెప్పుకుంటే, ఇక్కడ ఒక మొక్క తనంత తానే ఎలా పెరిగిందంటే అది పరిశుద్ధాత్మ కార్యం. దేవుడు భూమికి ఆదికాండం 1వ అధ్యాయంలో ఆజ్ఞాపించారు. ఏమనంటే, విత్తనములు ఇచ్చు ప్రతి మొక్కను నువ్వు మొలిపించాలి అని చెప్పని ఆజ్ఞాపించినప్పుడు భూమి విత్తనములు ఇచ్చే ప్రతి మొక్కను మొలిపించిందని ఉన్నది. దేవుని ఆజ్ఞ ద్వారా ఒకళ్ళు అభివృద్ధి చెందుతున్నారు, దేవుని ఆజ్ఞ ద్వారా ఒక కుటుంబము అభివృద్ధి చెందుతుందని మనం గమనించాలి. ఇలా అభివృద్ధి చెందిన వారు ఇతరుల కోసం తాము అభివృద్ధి చెందారు అని చెప్పని గమనించాలి. అంటే స్వార్థంగా నా కోసం నేను అభివృద్ధి చెందా అని ఎవరు కూడా అనుకోకూడదు. ఇది ఈ ఎదుగుదల ఎవరికి సూచనగా ఉందనంటే, ఒక మంచి క్రైస్తవ సంఘం ఎదిగిన తర్వాత ఈ సంఘం నాకే ఉండాలనుకుంటా ఉంటాం సేవకులు. అంటే నేను వెళ్ళినప్పుడు అక్కడ ఎవరు లేరు, ఇప్పుడు బాగా డెవలప్ అయింది, ఈ సంఘం నాకే. అభివృద్ధి చెందిన తర్వాత, లేదా నా కుటుంబం, మేము ఒకప్పుడు బాగా కటిక పేదరికంలో ఉన్నాము, ఇప్పుడు బాగా ఎదిగాము, దేవుని కృప వల్లనే, కానీ ఈ నా సంపాదన అంతా నాకే సొంతం. లేదా ఒక సేవకులు ఉన్నారు, తన కుటుంబం బాగా అభివృద్ధి చెందుతూ ఉన్నది, తన కుటుంబం ఇంకా దేవుని కోసం పనిచేయరు, తన పిల్లలు వీళ్ళందరూ కూడా వాళ్ళ కోసం పనిచేయాలనుకుంటారు. అంటే దేవుని పని కంటే కూడా దేవుని ద్వారా ఆశీర్వదించబడిన మనం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండడం మానేసి మనం మన స్వార్థం కోసం ఆలోచించకూడదు అని చెప్పడం కోసం ఈ ఉదాహరణ ఎంతో గొప్పదన్నమాట. ఇంకా మనం చూసినప్పుడు ఒక యెషయా గ్రంథము 55:10 ఏముందంటే, విత్తువానికి విత్తనము, భుజించువానికి ఆహారమును అని ఇక్కడ ఉన్నదన్నమాట. క్రైస్తవుడి యొక్క జీవితం గురించి చెప్తా ఉన్నారు. ఒక క్రైస్తవుడు తను ఎదిగినప్పుడు ఎవరైతే ఆకలితో ఉన్నారో, ఆత్మీయ ఆహారం కోసం ఎవరైతే ఉన్నారో, వాళ్ళు తెలుసుకున్నవి, వాళ్ళు నేర్చుకున్నవి ఆత్మీయంగా వాళ్ళు ఎదిగిన కొలది ఇతరులకు ఈ ఆత్మీయ ఆహారాన్ని వాళ్ళు పంచిపెట్టే స్థితిలోనే ఉండాలి. ఇతరులకు ఆహారంగా మారడానికి యేసుక్రీస్తు కూడా నేనే జీవాహారమునని చెప్తా ఉన్నారు. యేసుక్రీస్తు తను మనకి ఆహారంగా మారారు, మనం కూడా ఇతరులకు ఆహారంగా మారాలన్నదే ఈ ఉపమానం యొక్క ఉద్దేశం అండి. చాలా చాలా బాగా చెప్పారండి. పాస్టర్ గారు మీరు చెప్పండి,
అయితే ఈ ఉపమానం అంతా కూడా రైతు విత్తనం పైన మాట్లాడుతూ ఉన్నాం. ఇది నిజంగా కేవలం రైతు విత్తనం పైననే ఆధారపడి ఉందంటారా? రైతు విత్తనం గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ ఇందులో ఉండే అసలు ఆంతర్యం, మొక్క ఎలా ఎదుగుతుంది ఎవరికీ తెలియదు. చూసే ఆ రైతుకి తెలియదు, లేదంటే చుట్టుపక్కల ఉండే వాళ్ళకి తెలియదు, ఆ నీళ్ళకి పోసే నీళ్ళకి తెలియదు, ఉండే భూమికి కూడా తెలియదు. కానీ ఎలా ఎదుగుతుంది? ఆ విత్తనంలో ఏదో జరిగింది. ఇప్పుడు మన విశ్వాసులు కానీ లేదంటే ఎవరైనా బోధించేటప్పుడు కానీ కార్యం ఎలా జరుగుతుంది? వారిలో మారు మనసు ఎలా వస్తుంది అంటే వారి లోపల ఏదో జరుగుతుంది. ఈరోజు ప్రపంచంలో అతి ఎక్కువ మంది క్రైస్తవులు ఉన్నారనంటే ఇంతమందికి కూడా క్రీస్తు గురించి ఎలా తెలిసింది? ఎవరో చెప్పారు. ఎవరో చెప్పగానే వాళ్ళు మారిపోతారా? ఎవరో చెప్పగానే ఇప్పుడు వాళ్ళకున్న పట్టింపులు నమ్మకాలు వదిలేసుకున్న వాళ్ళు ఎందుకు వచ్చేయాలి? ఈరోజు భారతదేశంలోనే ఇంతమంది క్రైస్తవులుగా యేసుక్రీస్తుని అంగీకరించి ఇంతమంది ఎందుకు మారుతా ఉన్నారు? ఎవరైనా బలవంతం చేస్తున్నారా? ఎవరైనా నువ్వు మారకపోతే నిన్ను చంపేస్తా అని చెప్పి శిక్ష పెట్టారా? లేదే, ప్రేమతో సువార్తను ప్రకటిస్తున్నారు. వాళ్ళ లోపల పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తూ ఉన్నాడు. అది అందరం కూడా గ్రహించాలి. ఇప్పుడు మొక్క ఏ రీతిగా అయితే ఎదగడం అనేది అది ఎవరికి కూడా ఊహకందంది. అది ఎలా ఎదుగుతుంది? ఇందాక పాస్టర్ గారు చెప్తూ వచ్చారు, శబ్దం లేదు, ఏమీ లేదు. రాత్రి పండుకున్నాడు, ఉదయం లేచి చూడంగానే మొలకొచ్చింది. రాత్రి పండుకున్నాడు, ఉదయం లేచి చూడంగానే మొక్క పెద్దగా అయింది. ఇప్పుడు చాలా మొక్కలు చూడండి, యూకలిప్టస్ మన ఇది జమాయిల్ చెట్టు ఉంటుంది, అది చాలా ఫాస్ట్గా ఎదుగుతుంది. ఎక్కువ మంది మా సైడ్ అయితే ఎక్కువ మంది పంటలు వేసే దగ్గర ఖాళీ భూముల్లో ఈ జమాయిల్ చెట్లు వేసుకొని ఉంటారు. కొన్ని చెట్లు చూడండి, టేకు చెట్లు చాలా సంవత్సరాలు పడితే కానీ దాన్ని కోసే దగ్గర దాకా రాదు. 1-2 సంవత్సరాల్లో జమాయిల్ చెట్లు కొట్టేయచ్చు, కానీ ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయినా కానీ టేకు చెట్టుని కొట్టి దాన్ని ఉపయోగించుకోవడం కుదరదు. ఇప్పుడు ఈ స్వార్థ బోధించేటప్పుడు, ఈ వాక్యం బోధించేటప్పుడు కూడా అందరిలో తొందర కార్యం జరగదండి. కొంతమందికి అంగీకరించే హృదయం ఉంటుంది, కొంతమంది కఠినమైన హృదయం ఉంటుంది. కానీ విత్తేవారు మాత్రం విత్తుతూనే ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఎంత సమయం పట్టినా ఖచ్చితంగా కార్యం చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడండి. కాబట్టి మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి, వాక్యంలో ఎల్లప్పుడూ బోధించే విషయంలో మనం సిద్ధంగా ఉండాలి. వాళ్ళు తీసుకుంటున్నారా లేదా అదంతా తర్వాత, కానీ నా పని ఏంటి? బోధించడం. పరిశుద్ధాత్మ పని ఏంటి? కార్యం చేయడం. దేవుడు ఖచ్చితంగా కార్యం జరిగిస్తాడండి. చాలా చాలా అద్భుతంగా చెప్పారు పాస్టర్ గారు. ఇప్పటివరకు కూడా మాకు ఈ విషయాలన్నీ తెలియజేసినందుకు గాను మీ ఇద్దరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలండి. చూస్తున్నారు కదండి, ఎంతో చక్కగా ఒక రైతుని, ఒక విత్తనాన్ని పోల్చి మనందరి గురించి కూడా ఒక సేవకునికి, ఒక విశ్వాసికి ఉన్న ఆ బాధ్యతలు అవన్నీ కూడా మనకి మరి ఒకసారి గుర్తు చేశారు. బైబిల్ వాక్యం మనల్ని ఎప్పుడు కూడా మేల్కొల్పుతూనే ఉంటుంది. అది ఏ రకంగానన్నా కానివ్వండి. ఈరోజు ప్రత్యేకంగా ఈ రైతు విత్తనం అనే ఉపమానం ద్వారా మనతో మాట్లాడడం జరిగింది. కాబట్టి మనమంతా కూడా నిజంగా ఎప్పుడూ దేవునికి దగ్గరగా, దేవుడు మనకిచ్చిన బాధ్యతలన్నీ గుర్తుంచుకొని నెరవేరుస్తూ ఆయన రాజ్యం కోసం మనం ఎదురు చూడాలని ఈరోజు మనం తెలుసుకున్నాం. నిజంగా దేవుడు మనకి ఈరోజు వినిపించిన ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని బట్టి దేవాదేవునికి నా హృదయపూర్వక వందనాలు. అలాగే మరిన్ని ఈ యొక్క ఉపమానాల గురించి తెలుసుకోవాలని మీరు అనుకుంటే చూస్తూనే ఉండండి మా ఈ కార్యక్రమాన్ని. అంతవరకు మీ అందరికి కూడా వందనాలు.